అయితే మా సైడ్ మేము పోలేలు అంటాం, కొందరు భక్షాలు అంటారు, ఇంకా బొబ్బట్లు అని కూడా అంటారు. అయితే ఈ భక్షాలకి నేను 1/2 kg శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని బాగా 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకుందాం. పప్పుని జస్ట్ 3 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మరి 3-4-5 విజిల్స్ అట్లా పెట్టుకుంటే పప్పు మెత్తగా అయిపోయి మనకి భక్షాలకి పూర్ణం సరిగ్గా రెడీ కాదన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉడకాలి. ఇలా ఉడికిన ఈ పప్పుని మనం చల్లారనివ్వాలి. చల్లారిన పప్పులో మనం కొంచెం సోంపు అలాగే ఇలాచీ పౌడర్ వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసిన విధంగా మనం ఈ శనగపప్పుని మెత్తగా ఇలా పలుకులు లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. 1/2 kg శనగపప్పుకి 1/2 kg మైదాపిండి తీసుకోవాలి. మైదాపిండి అయితేనే భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో మైదాపిండి తీసుకొని మెత్తగా తడుపుకోవాలి, పూరీ పిండిలాగా. అంటే పూరీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం మెత్తగానే తడుపుకోవాలి. అప్పుడే మనకి భక్షాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ శనగపప్పు పొడి ఉంది కదా, దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మన స్వీట్ మనకు తగ్గట్టు, అంటే మనం ఎంత స్వీట్ తింటామో అట్లా మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పైన ప్యాన్ పెట్టుకుందాం. అయితే ఇక్కడ నేను భక్షాలు చేయడానికి ఎప్పుడు కూడా కవర్స్ యూస్ చేస్తాను. మోస్ట్లీ అవైలబుల్గా ఉంటే అరటాకుతో కూడా చేస్తాను. చాలామంది అరటాకుతో చేస్తారు. సో ఇప్పుడు నాకు అరటాకులు అవైలబుల్గా లేవండి. సో నేను కవర్స్ పైన చేస్తున్నాను. అయితే ఫస్ట్ నేను ఇక్కడ పిండి తీసుకొని పిండిని ఇలా చేతి పైన ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకొని పూర్ణం ఉంటుంది కదా, ఈ పూర్ణంని మిడిల్లో పెట్టి సైడ్స్ మొత్తం నీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫుల్గా కవర్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా పిండి ముద్దని నీట్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కవర్ చేస్తూ నీట్గా రౌండ్గా చేసుకోవాలి ముద్దలాగా. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం కవర్ పైన పెట్టుకోవాలి. అంటే కింద కొంచెం ఆయిల్ అప్లై చేయాలి ఫస్ట్, లేదంటే అతుక్కుపోతుంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసి పైనుంచి ఇంకో కవర్ పెట్టి నేను చేతితోనే మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తాను ఈవెన్గా. కొంతమంది అంటే ఇంకా కొందరు బల్లాడి అట్లా కూడా యూజ్ చేస్తారు. నేనైతే చేతితోనే అలవాటు. సో ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా. ఇలా ఎక్కడ నీట్గా ప్రతి సైడ్ ఈవెన్గా వచ్చేటట్టు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే సైడ్స్ బాగా వత్తుకోవాలి. నీట్గా వత్తుకుంటే సైడ్స్ ఇట్లా లావుగా ఇట్లా పిండి పిండి కాకుండా మంచిగా వస్తుంది లుక్ కూడా. ఇప్పుడు ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఈ భక్షాలను ప్యాన్ పైన వేసుకుందాం. ఇలా పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నెయ్యి వేస్తాను, అలాగే ఆయిల్ కూడా వేస్తాను. నెయ్యితో వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మీకు కూడా అవైలబుల్గా ఉంటే తప్పకుండా నెయ్యితో ట్రై చేయండి. చూడండి, మన భక్షాలు చేయడం అయితే అయిపోయింది. భక్షాలు అయితే చాలా బాగా వచ్చాయండి. చూడండి ఒకసారి మీరే ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా ప్రతి ఇంగ్రీడియంట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇలాగ మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.